శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ వచ్చే 6 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల్లో 6 రాశుల వాళ్ళకి 100% గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా ప్రభుత్వ ఉద్యోగాలకి రవిగ్రహం బలము, శనిగ్రహం బలము, గురుగ్రహం బలము కావాలి. రవి, శని, గురుగ్రహం అనుకూలించటం వల్ల గురువు ఉన్నత ఉద్యోగాలకు కారకుడు కాబట్టి, శని ఉన్నత ఉద్యోగాలు తొందరగా వచ్చేలాగా చేస్తాడు కాబట్టి, రవిగ్రహము గవర్నమెంట్ జాబ్ తొందరగా వచ్చేలాగా చేస్తాడు కాబట్టి 12 రాశులలో 6 రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం 100% ఉంది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వచ్చే 6 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి 2026 సంవత్సరంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగము జూన్ తర్వాత ఎక్కువగా ఉంది. జూన్ తర్వాత మేషరాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో కూడా పదోన్నతి, గవర్నమెంట్ జాబ్లో టాప్ పొజిషన్, ప్రమోషన్ పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్లో గురువు ఉచ్చలోకి వెళతాడు కాబట్టి కర్కాటకంలో మేషరాశి వాళ్ళు జూన్ 2వ తేదీ తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గవర్నమెంట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూల్లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించే యోగం జూన్ 2 తర్వాత మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. ప్రభుత్వంలో కూడా కీలకమైన ఉద్యోగం లభించే అవకాశం మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో జూన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టబోయే మొట్టమొదటి రాశి మేషరాశి. ఆ తర్వాత 2026లో గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో శని సంచారం వల్ల కంటక శని దోషం ఉన్నప్పటికీ కేంద్ర స్థానంలో పాపగ్రహము కొన్నిసార్లు శుభ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి దశమం అంటే కేంద్రం కాబట్టి, శని పాపగ్రహం కాబట్టి, కేంద్రంలో పాపగ్రహం ఉండటం వల్ల ఇతర ఉద్యోగాల కంటే మిథున రాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ప్రధానంగా ద్వితీయ స్థానంలో గురువు సంచారం జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి జూన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి జూన్ 2వ తేదీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ మిథున రాశి వాళ్ళు రాయండి. ప్రభుత్వంలో ఉన్నత పదవి కాకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఏదో ఒక ఉద్యోగం లభించే అవకాశం మాత్రం మిథున రాశి వాళ్ళకి జూన్ 2 తర్వాత ఖచ్చితంగా ఉంది. గురుబలం వల్ల వాళ్ళ ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళ ఉద్యోగానికి ప్రాబల్యం ఉంటుంది. ప్రాధాన్యత ఉన్న ఉద్యోగమే గవర్నమెంట్లో లభిస్తుంది. అంటే గవర్నమెంట్లో ఉన్నత పదవి అని చెప్పటానికి లేదు, కానీ మీకు ప్రాధాన్యత ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి మిథున రాశి వాళ్ళకి 2026లో జూన్ 2 తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు వీటన్నిటికీ వెళితే కనుక తప్పకుండా విజయం సాధించి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగము జూన్ తర్వాత మిథున రాశి వాళ్ళకి 2026లో ఉంది. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి గురుబలము, శని బలంతో పాటు రవి బలం కూడా పెరుగుతున్నందువల్ల జూన్ తర్వాత ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అది కూడా ప్రభుత్వంలో మంచి ప్రాబల్యం ఉన్నటువంటి ఉద్యోగం, మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రాబల్యము, ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగం కోసం గవర్నమెంట్లో ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రాబల్యంతో పాటు రాజకీయ ప్రాబల్యానికి కూడా కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ పొజిషన్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంస్థల్లో కూడా అత్యున్నత స్థాయి ఉద్యోగాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 2026లో గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి 6 రాశులలో 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి 100% గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం 2026 సంవత్సరంలో ఉంది. ఆ తర్వాత 2026 సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే 6 రాశుల్లో 4వ రాశి తులారాశి.
తులారాశి వాళ్ళకు కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం చాలా ఎక్కువగా ఉంది. తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానములో శని, దశమ స్థానములో ఉచ్చగురువు సంచారం వల్ల కొత్త సంవత్సర ద్వితీయార్థములో తులారాశి వాళ్ళు ప్రభుత్వంలో అత్యంత ప్రాబల్యం కలిగినటువంటి ఉన్నత ఉద్యోగం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో రికార్డు స్థాయిలో విజయాలు సాధించే అవకాశం తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్ సెక్టారు, ప్రభుత్వ వాణిజ్య సంస్థలు, ఆర్థిక సహాయ సంస్థలు, ఇటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి సంస్థలలో ఉన్నత ఉద్యోగంలో చేరే అవకాశం తులారాశి వాళ్ళకి ద్వితీయార్థంలో ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కూడా ప్రమేయం కలిగిన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి 2026లో 100% గవర్నమెంట్ జాబ్ వచ్చే 6 రాశుల్లో 4వ రాశి తులారాశి. ఆ తర్వాత 2026లో 100% గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే 6 రాశుల్లో 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉద్యోగ స్థాన అధిపతి రవి బలంగా ఉన్నాడు. అలాగే శని పంచమ స్థానంలో ఉన్నాడు, గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 2026 తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగాల కన్నా కూడా వృశ్చిక రాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేయండి. అందులోనూ ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జూన్ తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళందరూ జూన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే యోగం ఎక్కువగా ఉంది. ప్రభుత్వంలో కూడా విదేశాలతో సంబంధం ఉన్నటువంటి వింగ్స్లో ఎక్కువగా జాబులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ వింగ్, ఆర్థిక సంస్థలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ సంబంధమైనటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి ప్రత్యేకమైన వింగుల్లో ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాల్లో చేరే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి 2026లో ఎక్కువగా ఉంది. కాబట్టి 2026 ద్వితీయార్థంలో 100% గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి 6 రాశులలో 5వ రాశి వృశ్చిక రాశి. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి 6 రాశుల్లో ఆఖరి రాశి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో గురువు ఉండటం వల్ల, దానితో పాటుగా కొత్త సంవత్సరం ద్వితీయార్థంలో గ్రహాల బలం ఎక్కువగా ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛలో ఉంటున్నాడు. కాబట్టి 100% జూన్ 2వ తేదీ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది ప్రయత్నంతోనే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం పొందే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. రాస్యాధిపతి శని కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో సులభంగా విజయాలు అందింపజేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాల కోసం మకర రాశి వాళ్ళు ప్రయత్నించండి. ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అయినా వచ్చే అవకాశం ఉంది. అందులోనూ మకర రాశి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా జూన్ 2వ తేదీ తర్వాత కనిపిస్తున్నాయి. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశులలో 6 రాశుల వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఎక్కువగా ఉంది. ఆ 6 రాశులు మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా గవర్నమెంట్ సెక్టార్లో 2026 పూర్తయిపోయేసరికి టాప్ పొజిషన్లో ఉంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూస్తారు. గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం. గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది. మీ జన్మకుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి, ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా
ఫలానా సమయంలో పెళ్ళి అయిపోతుంది, ఫలానా సమయంలో గృహయోగం ఉంది, ఫలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభ కార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది, ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశిపరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశిపరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం, మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం. కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలేంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మకుండలి యోగిచ్చి జన్మకుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు గోచార పరంగా రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.